సిస్టర్స్ వెల్కమ్ టు ఛానల్. దివ్యాంగులకు ఒక మంచి శుభవార్త అండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏవైతే బస్సులు ఉన్నాయో ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు మన 18వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి ఒక స్కీమ్ కి సంబంధించి. సో మన వీడియోల్లో చాలా పాత వీడియోస్ లో కూడా యూఐడి కార్డుకి సంబంధించి కావచ్చు, రైల్వేలో రాయితీ కావచ్చు, బస్సుల్లో రాయితీ కావచ్చు, అలాగే బ్యాంకుల్లో ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన వీడియోస్ ద్వారా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా దివ్యాంగుల సోదరులకు సంబంధించి చాలా వీడియోస్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ యొక్క దివ్యాంగుల సోదరులకు సంబంధించి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ కి ఎటువంటి అర్హతలు ఉన్నాయి, ఎలాంటి బస్సులు ఉచిత ప్రయాణం ఉంది, అవి దివ్యాంగుల సోదరులతో వస్తున్న వారికి ఇతర వాళ్ళ సహాయకులకు ఎంతవరకు రాయితీ ఇస్తారు బస్సులో, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మంది ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దగ్గర అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందండి దివ్యాంగ శక్తి పథకం సంబంధించి. ఈ పథకం పేరు దివ్యాంగ శక్తి అండి. నా దగ్గర అఫీషియల్ ఫామ్ ఉంది. సో దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. ఈ స్కీమ్ మనకి దివ్యాంగ శక్తి స్కీమ్ అనేది ఈ నెల 18వ తారీఖు గుంటూరులో మన యొక్క సీఎం గారు ప్రారంభించడం జరిగింది. బస్ స్టాండ్, గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఇక సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక దివ్యాంగ శక్తిని అనే స్కీమ్ ని దివ్యాంగుల కోసము, అంటే ఎవరైతే ఫిజికల్ డిజేబిలిటీ, మెంటల్ డిజేబిలిటీ కలిగి ఉన్నారో, ఎవరికైతే 40% అండ్ అబోవ్ అంటే 40% కంటే ఎక్కువ సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓకేనండి. దివ్యాంగ శక్తికి సంబంధించి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగుల సోదరులకు 100% ఉచిత ప్రయాణం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క దివ్యాంగ శక్తి స్కీమ్ ని ప్రారంభించారు. అర్హతలు ఏంటి సార్ అంటే, మళ్ళీ చెప్తున్న అర్హతలు మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆన్లైన్ లో ఇష్యూ చేసిన సదరం సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఆన్లైన్ ఇష్యూ చేసిన సదరం సర్టిఫికేట్ కంపల్సరీ. అందులో 40% కనీసం 40% ఉండాలి. కనీసం 40%, 50%, 50, 60, 70, 100 వరకు ఉంటుంది. అంటే కనీసం 40% అంటే 40% ఉండాలి. ఖచ్చితంగా అది ఆన్లైన్ సదరం సర్టిఫికేట్ అయి ఉండాలి. అలాగే సహాయకులకు ఎక్స్కర్ట్ అంటాం కదండి, వాళ్ళతో వస్తున్న వారికి రాయితీ కూడా ఉందండి. 100% అంధత్వం లేదా 69 పై కలిగిన, అంటే 69 నుంచి 100% అంధత్వం కలిగిన ఎవరైతే వైకల్యం కలిగి ఉన్నారో, అంటే అంధత్వం అంటే ఈ కంటికి సంబంధించి ఉన్న డిజేబిలిటీ ఉన్న వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% కలిగి ఉంటే, ఎవరు దివ్యాంగులు అంటే మెయిన్ కంటికి సంబంధించి మనకి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్ లో మేజర్ కేటగిరీస్ 5 ఉంటాయి. మీకు తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. లోకోమోటర్ ఆర్థోపెడిక్, విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, మెంటల్ ఇల్నెస్, మెంటల్ రిటార్డేషన్. ఈ 5 కేటగిరీస్ మెయిన్ కేటగిరీస్. ఇందులో మళ్ళీ 21 సబ్ కేటగిరీస్ ఉంటాయి. వాటి గురించి ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు నేను ఈ 5 కేటగిరీస్ లో 100% ఏది ఉండాలంటే విజన్ సంబంధించి ఎవరికైతే 100% ఉందో, విజన్ ఇంపైర్మెంట్ సంబంధించి వాళ్ళకి 100%, వాళ్ళతో పాటు వచ్చిన వారికి 100% రాయితీ ఉంటుంది. అంటే దేనికి సంబంధించి 100% ఉండాలి సదరన్ సర్టిఫికేట్ లో రాయితీ. ఓకేనా. సో రాయితీ ఇస్తారు. అలాగే 69% వైకల్యం కలిగి ఉన్న వారికి, 69% వైకల్యం కలిగి ఉన్న వారికి, వైకల్యం అంటే ఫిజికల్ గా డిజేబిలిటీ ఉన్న వారికి, వాళ్ళతో వచ్చిన సహాయాలకి 50% రాయితీ ఇస్తారు. 100% రాయితీ ఎవరికి ఇస్తారు? అంధత్వం కలిగి ఉన్న వాళ్ళకి. 69% పైగా అంగవైకల్యం కలిగి ఉన్న వారికి అయితే 50% ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి విజన్ ఇంపైర్మెంట్ ఉంది, 40% కంటే ఎబోవ్ ఉంది, 40% కంటే ఎబోవ్ సదరన్ సర్టిఫికేట్ లో ఉంది. అలా విజన్ ఉన్న డిజేబుల్ పర్సన్స్ ఎవరికైనా వస్తే వాళ్ళకి 100% రాయితీ ఇస్తారు. అంటే ఇటు విజన్ ఉన్న వాళ్ళకి 100% ఉంది, వాళ్ళకి సహాయం చేస్తున్న వాళ్ళకి 100% ఉంది. మరి మిగతా వాళ్ళకి, విజన్ కాకుండా మిగతా వాళ్ళకి, అంటే ఫిజికల్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ లో 69% కంటే ఎక్కువ ఉంటాయి. 69% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళతో వచ్చిన వారికి 50% ఉంటుంది. ఇది ఏదైతే 16% ఉందో వాళ్ళకి 100% ఉంటుంది. అది మీరు డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అలాగే జీరో ఫేర్ టికెట్, వీరికి జీరో ఫేర్ టికెట్ బస్ కండక్టర్ ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. అలాగే పాత 50% పాస్ బుక్, అంటే కొంతమంది దగ్గర 50% రాయితీ ఉన్న బస్ పాస్లు ఉన్నాయి. సో వాళ్ళకి ఇప్పుడు అది చూపిస్తే 100% ఇస్తారు, నో ప్రాబ్లం. ఓకేనండి. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్, ఏ బస్సుల్లో ఈ యొక్క ఉచిత ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించారు అంటే, మనకి ఇక్కడ పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు 100% అండి. అలాగే ఎక్స్ప్రెస్, సిటీకి సంబంధించి, అంటే ఇక్కడ మనకి క్లియర్ గా అర్థం చేసుకున్నట్లయితే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అంటే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, వీటిలో 100% ఉచితం. ఎవరికి? 40% అంతకంటే ఎక్కువ ఉన్న దివ్యాంగులకి. అది ఏ డిజబిలిటీ అయినా 40% అంతకంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి 100% ఉచితం. వాళ్ళతో వచ్చిన వారికి మాత్రము విజన్, అంధత్వం కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళతో వస్తే, ఒకవేళ ఎవరైనా ఉంటే, అంటే అంధత్వం కలిగి ఉన్న వికలాంగులతో ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళు 100%. ఎవరికైతే ఫిజికల్ గా అంటే లోకమోటర్ ఆర్థోపెడిక్ ఉందో
ఆ సర్టిఫికేట్లో 69% కంటే ఎక్కువ ఉంటే వాళ్ళతో వచ్చిన వారు 50% అయితే ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అలాగే నాన్ స్టాప్ అల్ట్రా డీలక్స్ సప్తగిరిలో 50% మాత్రమే. ఎవరైతే దివ్యాంగుల సోదరులు ఉన్నారో వాళ్ళకి మనం చెప్పుకున్న 5 కేటగిరీస్లో 100% ఇస్తారు. 5 కేటగిరీస్ ఏంటి? పల్లె వెలుగులో ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ 5 కేటగిరీస్లో 100% ఉంటుంది. నాన్ స్టాప్ ఆల్ట్రా డీలక్స్ సప్తగిరి అంతర్జాతీయ బస్సులు, ఇంటర్ స్టేట్ బస్సులు వీటిలో 50% మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి సార్ అంటే, మళ్ళీ చెప్తున్నాను ఎలా దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సినది సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డ్, పాస్ ఫోటో సైజు ఉంటే సరిపోతుంది. మీకు సదరన్ సర్టిఫికేట్ 40% అంతకంటే ఎక్కువ ఉండాలి సదరన్ సర్టిఫికేట్స్లో. దాంతోపాటు మీ ఆధార్ కార్డు, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీకు ఒక డిజిటల్ పాస్ ఇస్తారు. ఎవరు ఇస్తారంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇస్తారు. లేదా మొబైల్ ద్వారా చేసుకోండి. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదా, అందులో కూడా మీరు ఈ బస్ పాస్ని పొందవచ్చు. ఓకేనా. తనిఖీ ప్రయాణ సమయంలో డిజిటల్ పాస్ మరియు ఒరిజినల్ సదరన్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. తనిఖీ సమయంలో ఒరిజినల్ సదరన్ సర్టిఫికేటు మరియు ప్రయాణ సమయంలో ఒరిజినల్ సదరంతో పాటు డిజిటల్ పాస్ అంటే మీరు ఆన్లైన్లో మీరు మన సేవ ద్వారా, మనమిత్ర ద్వారా అంటే వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర అంటే వాట్సాప్ గవర్నెన్స్ అండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అప్లై చేసుకున్న అది మీరు లేదు, మీరు డిజిటల్ బస్ స్టాండ్లో అప్లై చేసుకున్నా మీకు డిజిటల్ పాస్ ఇస్తారు, కార్డులో అంటిస్తారు. సో మరి ఫోన్లో చూసి సరిపోతుంది. ఫోన్లోనే ఒరిజినల్ సదరన్ సర్టిఫికేట్ చూసి సరిపోతుంది. అంటే రెండు కూడా మీరు కార్డు అలాగే ట్రావెల్ చేసి అంటే మీరు ఒరిజినల్ సదరన్ సర్టిఫికేట్ డూప్లికేట్ తీసుకుంటే బెటర్. అర్థమవుతుందా? లేదంటే ఫోన్లో ఒరిజినల్ ఫోటో తీసుకోండి, లేదా ఒరిజినల్ ఒక జిరాక్స్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒరిజినల్ సదరన్ సర్టిఫికేట్ చూపించాలంటున్నారు కాబట్టి, ఒరిజినల్ ప్రతిసారి మనం క్యారీ చేయలేం కాబట్టి, అంటే ప్రయాణం సమయంలో మనం దాన్ని తీసుకెళ్ళలేం కాబట్టి ఒరిజినల్ని డూప్లికేట్ చేయించండి. అలాగే ఒరిజినల్ని మీ ఫోన్లో ఫోటో తీసుకోండి, అలాగే ఒరిజినల్ ఒక జిరాక్స్ తీసుకోండి. ఓకేనా. ఎందుకంటే ఒరిజినల్ చూపించాలంటున్నారు, అది అసాధ్యం కదండి. మనం ప్రతిసారి ప్రయాణం చేసిన ప్రతిసారి ఒరిజినల్ సదరన్ సర్టిఫికేట్ చూపించాలంటే కష్టసాధ్యం. ఎందుకంటే అది అక్కడ మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలా ఆల్టర్నేటివ్ మెథడ్స్ను ఆలోచించాలి. ఓకేనండి. 100% ఎక్కడ ఉచితం చెప్పాను 5 బస్సుల్లోని, అలాగే 50% చెప్పాను నేను వాటిల్లోని. అంటే అలాగే ఎవరికి రాయితీ ఇస్తారు అంటే, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళతో పాటు వచ్చే సహాయులకు ఎంత రాయితీ ఇస్తారో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి 1-2 సార్లు వినండి. ఈ యొక్క దివ్యాంగ శక్తి పథకం అనేది మన దివ్యాంగుల సోదరులకి మంచి అవకాశం, మంచి శుభవార్త చెప్పొచ్చు. దీంతో పాటు యూడిఐడి కార్డ్కి ఆల్రెడీ వీడియో చేశాను నేను, 1-2 వీడియోలు చేసినట్టున్నాను. చాలా మంది అప్లై చేసుకున్నారు. ఒకవేళ దాంట్లో కూడా రైల్వేస్లో కావచ్చు, బ్యాంకింగ్లో యూడిఐడి కార్డు ఉంటే అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్స్లో కూడా మీకు దివ్యాంగుల సోదరులకు మంచి రాయితీస్ ఉంటాయి, మంచి సౌకర్యాలు ఉంటాయి. సో యూడిఐడి కార్డు ఒకవేళ మీకు పోస్ట్లో రాకపోయినా మీరు ఆన్లైన్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి వీడియో చేశాను. మళ్ళీ దానిపై మీకు వీడియో కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా మీకు ఈ యొక్క యూడిఐడి కార్డు మీద కూడా మీకు చేస్తాను. సదరన్ సర్టిఫికేట్ మీకు తెలిసిందే, ఏప్రిల్ నుంచి మే వరకు ప్రతి సోమవారం, మంగళవారం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సదరన్ సర్టిఫికేట్స్ డిజిటల్లో ఇస్తా ఉన్నారు. డిజిటల్ అంటే ఆన్లైన్, అన్ని ఆన్లైనే ఇస్తారు. ఆఫ్లైన్ అంటే ఏముండదు. దయచేసి ఏ అవకాశం కూడా ఎవరికైతే ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్ లేవో, లేదా సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసి 40% కంటే తక్కువ వచ్చిందో వీళ్ళందరూ కూడా సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. ఓకేనా. డౌట్స్ కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ బాగుంది, అందుకే మంచి జరగాలి.